ఎన్నాళ్ళుగా అన్నకి ఇట్టు లేదు, ప్రాపు 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 అని అంటారు. ఎంత హీనంగా మాట్లాడు. నీ తమ్ముడికైనా చూసైనా బుద్ధి తెచ్చుకోరా. సినిమా అయితే ఇట్లు కొడతారని ఎంతో మంది ఏనం చేసి మాట్లాడారు, అర్థమవుతుందా? కాకపోతే ఈరోజు విజయన్న అందరు కాలర్ ఎగేసుకున్నట్టు చెప్పాడు. ప్రతి ఫ్యాన్ కాలరు తమ్ముడు బేబీ సినిమా తీసి ఇట్టు కొట్టాడు, నువ్వు అది కూడా తీలేపోయావు. ఈ మధ్యన అన్ని ఫ్లాపులే. ప్రతి ప్రొడ్యూసర్ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వస్తున్నాడు నీ కోసం. అన్ని ఫ్లాపు ఫ్లాపు ఫ్లాప్ ఏంటని అన్నారు. కానీ ఈ సినిమాతో అయితే విజయాన్ని అందరు కాలర్ నిలబెట్టినట్టు ఎగరేసేటట్టు నిలబెట్టాడు అని. అలాగే తీలేదు. దానికి తోడు అనిరుద్ధ్ మ్యూజిక్ ఎరగదీశాడు. అలలేలో అని వస్తుంది మ్యూజిక్ అయితే. గూస్ బాంబ్స్ ప్రతి ఎలివేషన్ సినిమాలో మ్యూజిక్ ఉంటుంది. అలకెలగలేదు అన్ని, అలకెలగలేదు. అబ్బా అదిరిపోయిన. థియేటర్లో అయితే ఒక్క పెట్టేసింది ఆ వేడికి, స్క్రీన్ లో ఉన్న వేడికి కూర్చున్నోడికి ఏంటంటే ఒక్క పెట్టి చెమటలు పట్టించే విజయాన్ని ఎలివేషన్ చూడలేక అలా కొంది. ఒక్కొక్క సీన్ అబ్బా, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క గోల్డ్, ఒక డైమండ్ ఏటనుకుంటాను. హీరోయిన్ తో ముద్దులేట్లు లేవు, కిస్సు సీన్లు లేవు, లిప్పులాకులు లేవు. ఏమయ్యా అలా చేసినావు గౌతమ్ డైరెక్టర్? ఒక ముద్దు సీనైనా ఎట్టాలా, ఒక గట్టి అగ్గేనా ఉండాలా? మాలాంటి ఓడికి ఏమవుతుంది కుర్రాలకి అదే మూమెంట్. నీ సినిమాకి రావాలంటే అలా ఊపిరి ఒక బిగపట్టుకొని ఉండాలంటే నువ్వేం చేస్తావు? ముద్దు సీన్లు ఎట్టాలా, అగ్గు సీన్లు ఎట్టాలా? ఏటి ఎట్టలేదు. కాకపోతే ఏటనిసి అంటే సినిమా అయితే అద్భుతంగా తీసినాడు. ఇన్నాళ్ళుగా ఫ్లాప్ ఫ్లాప్ అన్నట్టు హీరోకి ఈవాళ్ళతో ఒక బాస్ హీరోగా ఇట్టు కొట్టాడు. నీకు అర్జున్ రెడ్డి లేకపోతే నీకు సినిమానే లేదని అన్నారు ఒకప్పుడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి కాదు, ఈ సినిమా కూడా ఒక బాస్ హీరోగా చూపించిన సినిమా అయిపోయింది. పార్ట్ 2 కూడా వస్తుంది. అయ్యా చూడండి. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ ఉంటది. సూపర్ సూపర్ కంబ్యాక్. మూవీ చూసి వచ్చిన మూవీ అయితే ఓవరాల్ గా అయితే మూవీ బాగుంది మూవీ, గుడ్ మూవీ. కంబ్యాక్, కొద్ది కంబ్యాక్, మొత్తం చెప్పలేము కానీ కొద్ది కంబ్యాక్ మూవీ అయితే. మూవీ చాలా బాగుంది. నన్ను అయితే పెద్ద సాటిస్ఫాక్షన్ ఏం చేయలేదు నాకు. మూవీ అయితే బాగుంది కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు నాకు కూడా తెలియదు కానీ నాకు అట్లా అనిపించలేదు నాకు. కానీ మూవీ అయితే బాగుంది, బీజిఎం బాగుంది, ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి, ఎమోషనల్ సీన్స్, బ్రదర్ ఎమోషనల్ సీన్స్ చాలా కనెక్టింగ్ గా చాలా బాగున్నాయి మూవీలో. ఎక్కడ కూర్చుంటా అని చెప్పారు కదా, అక్కడ కూర్చున్నారు. యాక్టింగ్ పరంగా చెప్పాల్సిన అవసరం లేదంట. అంటే ఈ సినిమాలో ఎంట్రీ కూడా ఆయన ఎలివేషన్లు కానీ ఇంకోటి అసలు ఏం లేవన్నమాట. అలా స్టోరీ నడుస్తూ ఉంటుంది. అంటే వేరే హీరోస్ కి వేరే దానికి ఎలివేషన్లు అవి కాలేమో. దే ఆర్ బీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. సత్యదేవ్ గారినా? నో 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 సత్యదేవ్ గారు నీవు చేయకపోవడం ఏంటి? ఆయనే సినిమాలో కనిపిస్తారు. విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్ గారు యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఫైన్. బాండింగ్ చెప్పాల్సిన అవసరం లేదు మనకి. అంటే కాంబినేషన్ లో రాలేదు కాబట్టి మనం అలా అనుకుంటాం. కానీ యాక్టర్స్ ఏంటంటే ఆ స్టోరీలో లీనమైపోతారన్నమాట. ఆ స్టోరీలో డెప్త్ ఉంటుంది. ఒకసారి దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయారు అనుకో అలా సాగిపోతుంది అనమాట. అసలు ఎమోషన్ సీన్స్ అన్న అంటేనే అనే డైలాగ్ ఉంటది, సాంగ్స్ ఉంటాయి, మొత్తం వేరేలో ఉంటుంది. ఫైన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో అనిరుద్ధ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. మల్టీప్లెక్స్ కాబట్టి కొద్దిగా డీసెంట్ గా వచ్చింది. కానీ వేరే మాస్ థియేటర్ అయితే కదా ఒక సాంగ్ మిస్ చేశారు. ఆ సాంగ్ కూడా ఉంటే ఓకే బాగుండని నేను అనుకుంటున్నాను. మరి స్క్రీన్ ప్లే భయ నిజం చెప్పాలంటే, స్క్రీన్ ప్లే చెప్పాలంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనే, డిఓపి అయితేనే అసలు అంటే ఒక పడవలో చెప్పకూడదు స్టోరీ ఉంటుంది. అంటే వాళ్ళ పడవలో వెళ్ళి స్మగ్లింగ్ సంబంధించి వెళ్తారన్నమాట. అస్సలు డ్రోన్ అటు తిరిగి మామూలు అనమాట, వేరే లెవెల్లో ఉంది. ఓవరాల్ గా సినిమా చెప్పాలంటే సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి తీశారు. అలాగే విజయ్ దేవరకొండ గారికి ఒక బిగ్ కంబ్యాక్ అనమాట. కొన్ని సినిమాలు అంటే ఈ విజయ్ దేవరకొండ గారి అభిమానులు అయితేనేమి, ఇంకా అభిమానులు అయితేనేమి సినిమా కోసం ఒక మంచి హిట్ కోసం వెయిట్ చేస్తాను అనమాట. ఆ హిట్ ఇది అన్నట్లు. దేవరకొండ మూవీ కింగ్డమ్ చూశాను. నాకైతే మూవీ అయితే ఫస్ట్ హాఫ్ బాగుందన్న. విజయ్ ఇంటెన్సిటీ అండ్ విజయ్ యాక్షన్ పర్ఫార్మెన్సెస్ అండ్ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించింది. గౌతమ్ చెప్పినట్టు ఒక జెర్సీ అనేది ఒక ఎమోషనల్ మూవీ. ఇది ఒక ఎమోషనల్ మూవీతో పాటు ఒక యాక్షన్ కంబ్యాక్ మూవీ అనేది చెప్పాడు. బట్ ప్రాబ్లం ఇక్కడ వచ్చేసేసి సెకండ్ హాఫ్ అన్న. సెకండ్ హాఫ్లో మనకు డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. అంటే మెయిన్ సినిమా మోటో వచ్చేసి ఒక ప్లేస్లో ఉండే పీపుల్ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ కింగ్డమ్.
స్టోరీ అనేది మెయిన్ ప్లాట్ని పక్క పెట్టేసి డైరెక్టర్ ఏటో తీసుకెళ్ళాడు అని అనిపించింది ఒక మిడ్ పాయింట్ తర్వాత. అండ్ క్లైమాక్స్ అయితే వరస్ట్ క్లైమాక్స్ అన్న. క్లైమాక్స్ అయితే నాకు రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మోటోలోనే చూసినట్టు అనిపించింది. అండ్ పార్ట్ 2కి కూడా హింట్ ఇచ్చాడు, కానీ నాకు ఈ సినిమాకి పార్ట్ 2 అంత అవసరం లేదనిపించింది. అండ్ విలన్ అయితే లిటరల్లీ చెప్తున్నా, విలన్ అయితే డమ్మింగ్ చేసేసాడు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అసలు యూజ్లెస్ అక్కడ. పాపం తనకి మిస్టర్ బచ్చనే ఆల్రెడీ పోయింది. ఓవరాల్గా అయితే ఒక్క ముక్కలో చెప్పాలంటే విజయ్ ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చారో హిట్ పడుతుంది అనుకొని అది మళ్ళీ దొబ్బింది. మళ్ళీ ఇంకొక హిట్ కోసం చూడాల్సి ఉంటుంది. కింగ్డమ్ సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఎందుకంటే యాక్షన్ చాలా బాగా చేసి ఇలా ఒక డిఫరెంట్ యాంగిల్లో అనిపించిండు. ఎందుకంటే మన సత్యదేవ్ అన్న కూడా యాక్టింగ్ చాలా బాగుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాకి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి, ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తారు. అర్జున్ రెడ్డి తర్వాత అంటే ఈ సినిమా మళ్ళీ ఒక మాస్ యాంగిల్ గా కనిపిస్తాడు. ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఒక అన్నదమ్ముల అనుబంధం ఏంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక అన్న కోసం త్యాగం చేసి మళ్ళీ అక్కడ పోయి విద్యం చేసి మళ్ళీ అన్న కాపాడుకొని పోతాడు. ఇది సినిమా, ఇది ఒక సినిమా చాలా బాగుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. అప్పట్లో రవితేజతో యాక్టింగ్ చేసిన హీరోయిన్ మళ్ళీ ఈ సినిమాలో జోడీ కట్టి చేసింది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అంటే ఇక్కడ చూసే పోలీస్ ఆఫీసర్ కి క్యారెక్టర్ కి బాగా సెట్ అయ్యిండు విజయ్ దేవరకొండ అన్న. ఎందుకంటే ఛానల్ తర్వాత ఒక యాంగిల్, కొత్త యాంగిల్ కనిపించిండు. ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే హిట్ కోసం ఛానల్ చూస్తారు, ఫ్యాన్స్ అంతా ఎదురు చూసిన సినిమా. ఇది ఒక కింగ్డమ్ సినిమా అని చెప్పొచ్చు. ఇది చాలా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఒక మళ్ళీ మనకు కేజీఎఫ్ మూవీ ఎలా ఎంజాయ్ చేస్తామో ఆ మూమెంట్లో అలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఆ సినిమా ఒక డిఫరెంట్, ఈ సినిమా ఒక డిఫరెంట్. ఇది ఒక పోలీస్ ఆఫీసర్ సంబంధించిన సినిమా ఉంటుంది. అంటే చాలా డిఫరెంట్ మూవీ. అంటే ఈ తరుణంలో ఇలాంటి యాంగిల్లో రావడం విజయ్ దేవరకొండకి ఇది మంచి బెస్ట్ అన్నా. సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. అన్నకి ఈ సినిమా ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఇలాంటి మంచి సినిమా తీసినందుకు, సక్సెస్ఫుల్ అయినందుకు. జై విజయ్ దేవరకొండ.